గుంటూరు కొత్తపేట శనక్కాయల ఫ్యాక్టరీ రోడ్లో గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను నూతనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేశారు. అనంతరం మాట్లాడుతూ రాజధాని నగరంగా పేరొందిన గుంటూరు నగరంలో వైద్యపరంగా అనేక హాస్పిటల్స్ రావడం జరిగిందని అన్నారు. పేదవారికి అతి తక్కువ బడ్జెట్లో మంచి వైద్యాన్ని అందించడానికి గుంటూరు స్పెషాలిటీ హాస్పిటల్ను ప్రారంభించారని అన్నారు. వైద్యం అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ హాస్పిటల్కి విచ్చేసి నాణ్యమైన వైద్యాన్ని అందుకోవాల్సినదిగా కోరారు. అత్యాధునిక ఐసీయూతో 51 బెడ్స్తో గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను గుంటూరు శనక్కాయల ఫ్యాక్టరీ రోడ్లో నూతనంగా ప్రారంభించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ వైద్యపరంగా సేవలు అందించడానికి గుంటూరు నగరానికి అనేక హాస్పిటల్స్ రావడం జరిగిందని అన్నారు. పేదవారికి అతి తక్కువ బడ్జెట్లో వైద్యాన్ని అందించడానికి గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను అందుబాటులోకి తీసుకువచ్చారని అన్నారు. వైద్యం అవసరమైన పేద మధ్యతరగతి వారికి అత్యాధునిక పరికరాలతో ఈ హాస్పిటల్ను రూపొందించడం జరిగిందని అన్నారు. న్యూరాలజీ, గైనకాలజీ, జనరల్ మెడిసిన్ విభాగాలలో అనుభవం కలిగిన డాక్టర్లు ఈ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారని అన్నారు. వైద్యం అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ హాస్పిటల్కి విచ్చేసి నాణ్యమైన వైద్యాన్ని అందుకోవాల్సినదిగా ప్రజలకు సూచించారు. రాజధాని ప్రాంతం ఉన్నటువంటి గుంటూరు నగరంలో గతంలో కన్నా ఈరోజు ఒక హెల్త్ డెస్టినేషన్గా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం మారుతూ ఉంది. నంబర్ ఆఫ్ హాస్పిటల్స్, కార్పొరేట్ హాస్పిటల్స్తో పాటు ఈరోజు బడ్జెట్ హాస్పిటల్స్ కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితులు. అందులో భాగంగానే ఈరోజు గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సోదరుడు యశ్వంత్ గారు అలాగే మిత్రులందరూ కూడా కలిసి అనేక డిసిప్లిన్స్లో ఆల్మోస్ట్ న్యూరాలజీతో పాటు గ్యాస్ట్రోఎంట్రాలజీ అలాగే జనరల్ మెడిసిన్, గైనకాలజీ అన్నీ కూడా కలిసి మెయిన్ రోడ్లో అందరికి అందుబాటులో ఉండేటువంటి విధంగా 150 బెడెడ్ హాస్పిటల్ విత్ ఐసీయూ అండ్ ఎంఐసీయూతో పెట్టడం జరిగింది. అందరూ కూడా ఎటువంటి వైద్య సదుపాయాల కోసమైనా తప్పకుండా గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేటకి విచ్చేసి సర్వీసెస్ పొందాల్సిందిగా కోరుతూ యశ్వంత్ గారికి వాళ్ళ మిత్ర బృందానికి గుంటూరు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బృందానికి అందరికీ కూడా శుభాకాంక్షలు.